హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్ షో. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం బాగా వింటున్నది మెడికల్ కోడింగ్. అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? ఈ మెడికల్ కోడింగ్లో జాబ్స్ అనేది కూడా ఎలా ఉంటాయి, ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, వీటి గురించి కూడా మనతో షేర్ చేసుకోవడానికి కూడా మన గెస్ట్ రెడీగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మిస్టర్ జగదీష్. వారైతే మెడికల్ కోడింగ్ ట్రైనర్ కమ్ ప్రొఫెషనల్ అనమాట. హాయ్ జగదీష్ గారు. సో Hi. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. అసలు మెడికల్ కోడింగ్ ప్రొఫెషనల్గా మీరైతే సుమారు 10-15 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారని కూడా, దానివల్లే మిమ్మల్ని ఈరోజు గెస్ట్గా కూడా పిలిచాము. అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? సో నేను వచ్చేసరికి ఒక 15 ఇయర్స్ నుంచి మెడికల్ కోడింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను వర్కింగ్ ప్రొఫెషనల్, అట్లానే నేను ట్రైనింగ్ కూడా ఇచ్చాను. దగ్గరగా ఒక 17,000+ మెంబర్స్కి ఇప్పుడు నేను ట్రైన్ చేశాను. సో ఇప్పుడు మనకి మెడికల్ కోడింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ హెల్త్ కేరు, యుఎస్ హెల్త్ కేర్ గురించి చెప్పుకుందాం. సో మనకి ఇండియన్ హెల్త్ కేర్లో ఇప్పుడు ఫర్ సపోజ్ మీకే ఒక ఫీవర్ కానీ హెడేక్ కానీ వస్తే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తారు. రైట్. ఫస్ట్ మీరు అక్కడ జరిగేటి ఏంటి? మీరు కన్సల్టేషన్ ఫీ అనేది ఒకటి పే చేయాలి. ఒక 500, 700, 50, 100 బేస్డ్ ఆన్ లొకేషన్ అండ్ హాస్పిటల్ అనమాట. సో వన్స్ కన్సల్టేషన్ ఫీ పే చేసిన తర్వాత మీరు డాక్టర్ని మీట్ అవుతారు. సో డాక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత సో ఆయన ఐడెంటిఫై చేయడం కోసం ఏమైనా బ్లడ్ టెస్ట్లు కానీ, ఏదైనా ఒక ఎక్స్రేస్ కానీ, ఏదైనా డయాగ్నోస్టిక్ టెస్ట్లు కానీ ఇట్లాంటివి రాస్తారు. సో మనం ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తాం. వెళ్ళి మనం అక్కడ కూడా పే చేయాలి కదా. ఫస్ట్ అయితే పే చేస్తేనే మనకు ఆ సర్వీసెస్ అనేవి వస్తాయి. సో ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఆ రిజల్ట్స్ తీసుకొని మళ్ళీ మనం డాక్టర్ని మీట్ అవుతాం కదా. సో డాక్టర్ని మీట్ అయిన తర్వాత ఆ రిజల్ట్స్ మొత్తం చూసి డాక్టరు సో ఫైనల్గా మీకున్న డిసీజ్ ఏంటి అనేది, ఒక మైగ్రేనా లేదంటే ఫీవర్ ఉంటే వైరల్ ఫీవరా, ఏం వైరల్ ఫీవర్ అంటే లైక్ డెంగ్యూనా, మలేరియానా, ఇట్లాంటివన్నీ అతను ఐడెంటిఫై చేసి ఫైనల్గా ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారు. సో మీరు అది కూడా పే చేయాలి కదా. పే చేస్తేనే మీకు మెడిసిన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ సర్వీసులన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మీరు పేమెంట్ తర్వాతే సర్వీస్. అదే ఇప్పుడు మనం యుఎస్ హెల్త్ కేర్కి వద్దాం. యుఎస్ హెల్త్ కేర్లో ఎట్లా ఉంటుంది అంటే మనకి ఫస్ట్ మీరు యుఎస్ లోకి ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవడంతోనే మీరు ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోపోతే మిమ్మల్ని బయటకు కూడా వాళ్ళు పంపించారు. అది ఖచ్చితంగా మీరు ఎవరినైనా కనుక్కోండి కావాలంటే. సో ఫస్ట్ అది మ్యాండేటరీ, ఎందుకంటే అక్కడ ప్రైమరీ నీడ్ అనమాట హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. సో దానికోసం అనేది అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక వాళ్ళకు మీకు ఒక ఇన్సూరెన్స్ కార్డు ఇస్తారు. సో సేమ్ ఇదే ఫీవర్ కానీ, హెడేక్ కానీ, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లంతో మీరు అక్కడ హాస్పిటల్కి వెళ్తే మీ అపాయింట్మెంట్స్ బుక్ చేయడం కానీ, మీకు ల్యాబ్ టెస్టులు కానీ, డయాగ్నోస్టిక్ టెస్టులు కానీ, ఈవెన్ మెడికేషన్స్ కూడా ఆ ఇన్సూరెన్స్ కార్డు యూజ్ చేసుకొని తీసుకుంటారు. ఎక్కడ మీరు ఒక సింగిల్ సెంట్ అనేది పే చేయరు. సో మనం ఇనిషియల్ గా ఫస్ట్ టైం మనము ఆ ఇన్సూరెన్స్ కి అమౌంట్ కడతాము. సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి అమౌంట్ వచ్చేసింది కాబట్టి. మనము చాలా హ్యాపీ, ఎందుకంటే ఈ సర్వీసెస్ అన్ని వచ్చేసినాయి కాబట్టి. మరి డాక్టర్ పరిస్థితి ఏంటి? డాక్టర్ కూడా రెవెన్యూ కావాలి కదా. సో దానికోసం వచ్చిందే ఈ మెడికల్ కోడింగ్ ఫీల్డ్ అనమాట. సో అక్కడ మనకి 3 ప్రాసెస్లు ఉంటాయి: మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, మెడికల్ కోడింగ్, మెడికల్ బిల్లింగ్ అని చెప్పేసి. సో ట్రాన్స్క్రిప్షన్ ఏంటంటే మనం ప్రతి ఒక్కటి డాక్టర్ రాయాలంటే అవ్వదు. సో వాళ్ళకి మైక్రోఫోన్స్ ఉంటాయి అనమాట. సో ఎవరు వచ్చినా కానీ ఓకే సో అండ్ సో పేషెంట్, అతని ఏజ్ ఇది, అతని ఇన్సూరెన్స్ కార్డ్ నెంబర్ ఇది అని చెప్పి మొత్తం చెప్తా ఉంటారు ఓరల్ గా. సో అది మొత్తం రికార్డెడ్ అయింది అనమాట. ఆ రికార్డెడ్ ఫైల్ వన్స్ పేషెంట్ కంప్లీట్ అవ్వగానే ఇండియాకి వచ్చేస్తుంది. సో ఇక్కడ వీళ్ళు మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్, ఈ మధ్య స్క్రైబింగ్ గా మారింది. స్క్రైబింగ్ అంటే లైవ్ రికార్డింగ్. ఇప్పుడు నేను డాక్టర్, మీరు పేషెంట్ అనుకుంటే ఇప్పుడు మన దగ్గర ఒక వీడియో జరుగుతూ ఉంటది, ఇదే అక్కడ స్క్రైబర్ చూస్తారనమాట, ఇండియాలో ఉన్న స్క్రైబింగ్ డిపార్ట్మెంట్. సో మన డిస్కషన్ అప్పుడే మొత్తం టైపింగ్ అయిపోతా ఉంటుంది అనమాట ఇమ్మీడియట్ గా. సో వన్స్ అది మొత్తం అయిన తర్వాత ఆ ఫైల్ ని మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ కి పంపిస్తారు డాక్టర్. సో ఈ ఫైల్ మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ వస్తుంది కదా. సో ఇప్పుడు మేము మెడికల్ కోడర్స్ గా మేమేం చేస్తామంటే, సో ప్రతి డిసీజ్ కి మనకు ఒక కోడ్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ డయాబెటీస్ అనుకోండి E11.9, హార్ట్ అటాక్ అనుకోండి I21.9. సో ఇట్లా మనకి ఓవరాల్ గా ఒక 70,000+ డిసీజెస్ ఉన్నాయి వరల్డ్ వైడ్. సో ప్రతి డిసీజ్ కి ఒక యునిక్ కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ ఎంటర్ చేసేస్తాం మనం. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మెడికల్ బిల్లింగ్కి వెళ్తుంది. బిల్లింగ్ వాళ్ళు అట్లా UB04 అని, CMS 1500 ఫార్మ్స్ ఉంటాయి అనమాట. అందులో వాళ్ళ ఆ కోడ్స్ అన్ని ఎంటర్ చేస్తే పర్టికులర్ డాలర్ వాల్యూ అనేది చూపిస్తుంది. సో ఆ బిల్లింగ్ ఫైనల్ గా ఇన్సూరెన్స్ కంపెనీకి చేరితే ఇన్సూరెన్స్ కంపెనీ అతను వెరిఫై చేసి డాక్టర్ అకౌంట్లో క్రియేట్ చేస్తారు. సో ఇది మొత్తం ఒక సైకిల్ కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని మీరు ఏ మెడికల్ కోడింగ్ అయినా చూడండి, ఆ వెబ్సైట్ లో కానీ ఎక్కడైనా చూస్తే RCM అని చూస్తుంటారు. RCM అంటే రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. సో ఈ సైకిల్ మేనేజ్మెంట్ అంతా రెవెన్యూ కోసం. ఎవరి రెవెన్యూ అంటే డాక్టర్ రెవెన్యూ. సో ఇది మెడికల్ కోడింగ్. అండ్ మరి మెడికల్ కోడింగ్ లో అటు మెడికల్ కోడింగ్ అండ్ IT ఈ రెండు కలిసి ఎలా పనిచేస్తాయి సార్? సో ఇప్పుడు మనకి ఇక్కడ హిప్పా అనే ఒక రూల్ ఉంటుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ అని. సో ఇక్కడ కూడా మీకు ఇండియన్ హెల్త్ కేర్ ఎగ్జాంపుల్ చెప్తాను, యుఎస్ హెల్త్ కేర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియన్ హెల్త్ కేర్ లో సో ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ రూమ్ లోకి వెళ్ళబోతుంటే లోపల నుంచి ఒక పేషెంట్ వచ్చారు, అతను నాకు తెలుసు. సో తెలుస్తుంది కదా, నేను లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ని, సో డాక్టర్ గారు ఇప్పుడు ఒక అతను వచ్చాడు కదా సురేష్ అతని పేరు, మా ఫ్రెండే, ఏమైంది అతనికి అంటే, సో అతను ఏదో మైగ్రేనో లేదంటే హెడేక్ ఇట్లా వచ్చాడు, ఫీవర్ వచ్చిందని ఇట్లా చెప్తారు అడిగితే యూజువల్లీ. ఎగ్జాక్ట్ గా. సో ఇదే క్వశ్చన్ మనం యుఎస్ హెల్త్ కేర్ లో అడిగితే, సో అక్కడ గనక సేమ్ ఇట్లానే ఫేస్ చేసి, సో మా ఫ్రెండ్ వచ్చాడు కదా సురేష్, ఏంటి అతను ప్రాబ్లం అంటే వెళ్ళి అతన్ని అడిగంటారు. ఓకే. సో డాక్టర్ చెప్పరు, ఏమి డిస్క్లోజ్ చేయరనమాట, చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. సో పిహెచ్ఐ అంటారు, అంటే ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్. సో ఏ ఇన్ఫర్మేషన్ ని డాక్టర్ చెప్పరు అనమాట అక్కడ. సో ఇట్లా ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొటెక్ట్ చేయడం కోసం, సో ఆ మెడికల్ రికార్డ్స్ మనకు వచ్చినప్పుడు ఆ మెడికల్ రికార్డ్స్ మనం బయట ఎక్కడికి పంపించకూడదు. అట్లా ఎస్టాబ్లిష్ చేస్తే ఒక పేషెంట్ ప్రైవసీని మనం దెబ్బతీసినట్లయితే. సో ఇట్లా ఒక అతనికి ఇట్లా ఎయిడ్స్ ఉంది, హెచ్ఐవి ఉంది, ఇట్లాంటి వెబ్సైట్ లో పెడితే అంత ఇట్లా ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఆ పిహెచ్ఐ అని యాక్ట్ చేస్తుంది. సో అందుకని మెడికల్ రికార్డ్స్ మనకు రావాలంటే సాఫ్ట్వేర్ ఉండాలి. సో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, సిట్రిక్స్ అని, లేదంటే అజూర్ అని, లేదంటే ఏడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఇట్లాంటి సాఫ్ట్వేర్ వాడతారు అనమాట. సో అందులో నుంచి మనం ఆ మెడికల్ రికార్డ్స్ ని బయటకు తీసుకురాలి. సో అందులో ప్రొటెక్టెడ్ గా ఉంటాయి. మనం ఆ మెడికల్ రికార్డ్ ని ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని రివ్యూ చేసి సాఫ్ట్వేర్ లోనే ఆ కోడ్స్ అనేవి ఎంటర్ చేస్తాం. సో అందుకని సాఫ్ట్వేర్ తో ఖచ్చితంగా అనుసంధానం అయి ఉంటుంది అన్నట్లు. ఓకే, కాబట్టి రెండు కలిసి పని చేస్తేనే మెడికల్ కోడింగ్ అనేది కూడా ముందుకెళ్తుంది. Yes, correct. మెయిన్ గా చూస్తే రీసెంట్ టైమ్స్ లో లైక్ పాండమిక్ తర్వాతే ఈ మెడికల్ కోడింగ్ మీద జాబ్స్ కానీ ఆ ఓపెనింగ్స్ కానీ ఎక్కువగా ఒక ఎక్స్పోజర్ అనేది కూడా వచ్చేసింది. అసలు ఎందుకు ఇలా ఇంత సడన్ గా వచ్చింది అంటారు? ఎందుకంటే ఒకప్పుడు మనకి ఈ మెడికల్ కోడింగ్ గురించి తెలుసు, కానీ అంత మందికి తెలియదు. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ పాండమిక్ వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. సో అంత హ్యూజ్ మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యేసరికి వీళ్ళందరూ హాస్పిటల్స్కి వెళ్తారు. మరి వాళ్ళ మెడికల్ రికార్డ్స్ అన్ని కూడా కౌంట్ పెరుగుతుంది. సో ఇప్పుడు అవి చేయాలంటే మళ్ళీ మెడికల్ కోడరే కావాలి ఫైనల్ గా. సో అందుకని వీటికి భూమి ఎక్కువైపోయి బాగా పెరిగిపోయింది అనమాట. అండ్ ఒకప్పుడు మనకి 60,000 డిసీజెస్ ఉండేవి. ఈ లాస్ట్ 2 years లో 10,000 కొత్త డిసీజెస్ యాడ్ అయ్యాయి. సో అంటే ఇప్పుడు 70,000 చేంజ్. రాను అది పెరుగుతూనే ఉంటది. కానీ ఎప్పుడైతే ఈ డిసీజెస్ అన్ని జీరో అవుతాయో అప్పుడు డాక్టర్ ఉండరు, మెడికల్ కోడింగ్ ఉండదు, ఫార్మసీ ఉండదు, ఐటీ కూడా ఉండదు దీనికి సంబంధించి. ఇట్స్ ఇంపాసిబుల్. పాండమిక్ తర్వాత ఎలా ఉంటుందో కూడా చెప్పారు. కానీ ప్రెసెంట్ అయితే లైఫ్ సైన్సెస్ ఎవరైతే కోర్సెస్ చేస్తుంటారో లైక్ బీఫామ్ కానీ, డీఫామ్ కానీ, నర్సింగ్ కానీ, సో ఇలాంటి వారు ప్రెసెంట్ అయితే ఎక్కువగా ఓపెనింగ్స్ కానీ దీని కోసం మరి మెడికల్ కోడింగ్ జాబ్స్ కోసం చూస్తున్నారు. మరి వాళ్ళు పర్ఫెక్ట్ జాబ్స్ తెచ్చుకోవాలంటే ఎలా, ఏంటి ఆ ప్రాసెస్ ఏంటంటారు? సో మనకి మెడికల్ కోడింగ్ లో అంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్ లో ఏంటంటే ఫాస్ట్ గా జాబ్ రావాలంటే, సో ఇప్పుడు మీరు వేరే స్ట్రీమ్కి వెళ్ళినట్లయితే ఫార్మసీ ఫీల్డ్ వెళ్తే వాళ్ళకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో నోస్ లో నుంచి, ఐస్ లో నుంచి వాటర్ రావటం, ఆ ఫార్మాస్యూటికల్స్ ఉంటాయి కదా, సో ఆ కెమికల్స్ వాళ్ళకి సెట్ అవ్వట్లేదు. చాలా మంది స్కిన్ ఎలర్జీస్ ఇట్లా అడిషనల్ గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో మెడికల్ కోడింగ్ ఏంటంటే వైట్ కాలర్ జాబ్, సేమ్ లైక్ ఐటీ. మంచిగా ఏసీ రూమ్ లో కూర్చొని మన సిస్టమ్ మీద వచ్చిన మెడికల్ రికార్డ్స్ రివ్యూ చేసి కోడ్ చేయడమే. సో దీనికి ఉన్న హ్యూజ్ డిమాండ్ వల్ల వితిన్ 2 and 2.5 months లో మనం జాబ్ కొట్టచ్చు. అదే మీరు ఐటీ సెక్టార్కి వెళ్తే మనకి వాళ్ళు నేర్చుకోవడానికి 3 months, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇంకో 3 to 6, నెక్స్ట్ ఇంటర్న్షిప్ అని ఇంకో 3 to 6, 1.5 year 2 years వేస్ట్ అయిపోతుంది. ఇదైతే వితిన్ 3 months లోనే వాళ్ళు జాబ్ కొట్టచ్చు అనమాట. అందుకనే ఒకప్పుడు ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే మెడికల్ కోడింగ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఈవెన్ బీటెక్, బీకామ్ కంప్యూటర్స్ ఎవరైతే మంచి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో సో వాళ్ళందరూ ఇందులో సర్టిఫికేషన్స్ ఉంటాయి అనమాట. సో ఆ సర్టిఫికేషన్స్ చేసుకుంటే జాబ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంటే సర్టిఫికేషన్స్ గురించి చెప్పారు, ఎలాంటి సర్టిఫికేషన్స్ చేస్తే ఇంకా బెనిఫిట్ ఉంటుందంట? సో మనకి ఇక్కడ 2 యూనివర్సిటీలు ఉన్నాయండి. మనకి ఏఏపిసి అంటారు యుఎస్ నుంచి, అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్. సో ఇంకోటి గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంటుంది, అహిమా, AHIMA, అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్. సో అది కొన్ని సర్టిఫికేషన్ స్పాన్సర్ చేస్తుంది, ఇది కొన్ని సర్టిఫికేషన్ ని స్పాన్సర్ చేస్తుంది. సో ఏవైనా సేమ్ ఒకటే, అయితే అందులో సిపిసి అనేది టాప్ మోస్ట్ సర్టిఫికేషన్, సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. లేదంటే సిసిఎస్ అంటే సర్టిఫైడ్ కోడింగ్ స్పెషలిస్ట్. సో ఇవి 2 టాప్ మోస్ట్ సర్టిఫికేషన్స్ అనమాట. ఈ సర్టిఫికేషన్స్ చేస్తే మనకి మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు, కార్డియాలజీ విభాగం, పల్మనాలజీ విభాగము, న్యూరాలజీ, నెఫ్రాలజీ ఇట్లా ఉంటాయి కదా డిఫరెంట్. అట్లానే ఇందులో కూడా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అనమాట. సో ఈ సిపిసి కానీ ఇట్లాంటి చేస్తే, ఈ సిసిఎస్ కానీ, ఈ 2 చేస్తే ఏ స్పెషాలిటీకైనా కూడా మీరు ఎలిజిబుల్.
ఓకే. సో అవి కాకుండా సిఓసి అని ఉంటుంది, అంటే సర్టిఫైడ్ అవుట్ పేషెంట్ కోడర్. అంటే ఓన్లీ అవుట్ పేషెంట్ కి సంబంధించిన కోడింగే చేస్తాడు అతను. సో దానికోసం అని చెప్పేసి మనకి ఇవి టాప్ మోస్ట్ స్పెషాలిటీస్ అన్నట్లు. సో ఎండి జనరల్ అంటాం కదా, సో ఎండి జనరల్ ఏంటి అన్నిటిని చూస్తాడు. సో అట్లనే ఈ సిపిసి సర్టిఫికేషన్, అట్లా సిపిసి సర్టిఫికేషన్ చేసిన వాడు ఏ స్ట్రీమ్ లోకైనా, అంటే అందులో ఉన్న 15 స్పెషాలిటీస్ లో ఏ స్పెషాలిటీకైనా వెళ్ళి కోడ్ చేయొచ్చు. ఓకే. అంటే మీరు ఇందాకే చెప్పారు ఏంటంటే ఓన్లీ లైఫ్ సైన్సెస్ చదువుకున్న వాళ్ళే కాకోకుండా మరి బీటెక్ కానీ లేకపోతే వేరే వేరే డిగ్రీ చదివిన వాళ్ళు కూడా మరి మెడికల్ కోడింగ్ చేస్తున్నారు, ఆ కోర్సెస్లో జాబ్ తెచ్చుకుంటున్నారు అంటున్నారు. కానీ ఆ ప్యాకేజెస్ అనేది ఎలా ఉంటాయి అంటారు? సో ప్యాకేజ్ వచ్చేసరికి మనకి ఐటీలో ఉన్నట్లు చాలా హై ప్యాకేజెస్ అయితే స్టార్ట్ అవ్వు. స్టార్టింగ్ వచ్చేసరికి 2.5 lakhs తో స్టార్ట్ అవుతాయి. 2.5 మినిమం గా ఉంటుంది సర్టిఫికేషన్ చేస్తే. సో సర్టిఫికేషన్ చేస్తేనే, ఎందుకంటే సో ఇక్కడ మనకి ఎంతమంది సర్టిఫైడ్ కోడర్స్ ఉన్నారు అనే బేసిస్ మీదే మనకి యుఎస్ నుంచి డాక్టర్స్ అనే వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇస్తారు. సో మీ దగ్గర సర్టిఫైడ్ కోడర్స్ ఎంతమంది? సో ఇప్పుడు మన దగ్గర డ్రైవర్స్ ఉంటారు, లైసెన్స్ లేకుండా మీరు డ్రైవింగ్ ఇస్తారు? లేదు, ఇవ్వరు కదా. డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి కదా. అట్లానే ఈ సర్టిఫికేషన్ ఎంతమంది దగ్గర ఉంది అనే క్వశ్చన్ వాళ్ళు చేస్తారనమాట. సో ఎంతమంది సర్టిఫైడ్ ఉంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ అంత బాగుంటాయి, అంత హెవీగా ఉంటుంది. సో 2.5 lakhs నుంచి మొదలు పెట్టుకొని మరి టాప్ అంటే ఎంత వరకు ఉంటుంది? ఇప్పుడు ప్రెసెంట్ నేను చూడగా అయితే మంత్లీ 4 lakhs తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మంత్లీ 4 lakhs? మంత్లీ 4 lakhs అంటే స్టార్టింగ్ చెప్తున్నా. స్టార్టింగ్ వచ్చేసరికి మనం తక్కువగా స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మెడ్కోడ్ సర్వీసెస్ అని ఉంది, వాళ్ళు స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 20 తో స్టార్ట్ చేస్తారు. కానీ విత్ ఇన్ 1 year లో 2 hikes వస్తాయి, అంటే 25,000. సో మీరు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తే 35 ఫ్లాట్. సో థర్డ్ ఇయర్ కంప్లీట్ చేస్తే 45,000. సో అంటే 10,000 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. సో అంటే వాళ్ళు 5-6 years లో ఒక 60 to 1 lakh మధ్యలో ఉంటారు. అయితే ఇనిషియల్ ఫేజ్ లో మాత్రం ఫస్ట్ 25,000 తో స్టార్ట్ చేస్తారు. సో ఐటీ ప్రొఫెషనల్స్ కి ఏమాత్రం తీసిపోనికోకుండా కూడా ఇక్కడ ప్యాకేజెస్ అనేది కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ అండ్ ప్రెసెంట్ ఇప్పుడైతే మన ఇండియాలో సో ఎంత ఎఫిషియెంట్ గా ఉంది ఈ మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్, కానీ అంటే మెడికల్ కోడర్స్ ఎంతవరకు ఉన్నారు? సో మెడికల్ కోడర్స్ చాలా హ్యూజ్ అండి. ఒకప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు మనకి lakhs లో ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ లోనే ఇప్పుడు ఈ మంత్ జూలైలో ఇంకా మనకి ఒక మిడ్ ఆఫ్ మంత్ కూడా రాలేదు. సో ఇప్పటికే 5,000 ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇంకా 5,000 ఓపెనింగ్స్. ఓకే. సో అంత డిమాండింగ్ గా ఉందన్నమాట. సో మనకి అక్కడ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు, మెడికల్ రికార్డ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ చేసే వాళ్ళు తక్కువ అయ్యారు. అందుకని మీరు ఏ స్ట్రీమ్ ఉన్నా కానీ, ఆఖరికి ఐటీ, లైఫ్ సైన్స్ కాకపోయినా ఓన్లీ నార్మల్గా బీకామ్, బిఏ, ఎల్ఎల్బి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉండి సర్టిఫికేషన్ చేసుకుంటే సో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, సర్టిఫికేషన్ ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ రియల్ టైం ట్రైనింగ్ ఎవరిస్తారో వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వాలి. సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీరు నాన్ లైఫ్ సైన్స్ అనుకుందాం, వేరే వాళ్ళు లైఫ్ సైన్స్ అనుకుందాం, వాళ్ళకి ఈజీగా తెలుస్తాయి మెడికల్ టెర్మినాలజీ అంతా చాలా ఈజీగా ఉంటుంది. మెడికల్ రికార్డ్స్ కూడా వాళ్ళకి చూపిస్తారు. ఆల్రెడీ ఫార్మసీ చేసేటప్పుడు వాళ్ళకి మెడికల్ రికార్డ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకని, కానీ మీరు టెక్నికల్ గా ఉంటారు, మీకు బీటెక్ ఈ లాంగ్వేజెస్ గురించి తెలుస్తాయి కానీ మెడికల్ రికార్డ్స్ గురించి తెలియదు. డిఫరెంట్ స్ట్రీమ్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఆ మెడికల్ రికార్డ్స్ కొంతమంది ఫిజికల్ గా టైప్ చేస్తారు. సో యాక్చువల్ గా అది పిహెచ్ఐ అని చెప్పాను కదా, ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్. రియల్ టైం మెడికల్ రికార్డ్ చూపించలేరు, కానీ అలాంటి మెడికల్ రికార్డ్ క్రియేట్ చేపిస్తారు. సో వాళ్ళంతా వాయిస్ ఓవర్ ఇచ్చేసి టైప్ చేసి నీట్ గా మెడికల్ రికార్డ్ లాగా తయారు చేస్తారు. సో అలాంటి మెడికల్ రికార్డ్స్ ఎక్స్పోజ్ చేస్తే ఆ వచ్చిన అతనికి అర్థమవుతుంది, ఓకే మెడికల్ రికార్డ్ అంటే ఇట్లా ఉంటది. సో ఇందులో ఈ ప్లేస్ నుంచి మనం ఈ డిసీజులని పిక్ చేయాలి, సో ఈ డిసీజెస్ కి కోడ్స్ ఇట్లా పిక్ చేయాలి. సో అలా నేర్చుకోవాలి. కానీ సో మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూడండి, అందరూ కూడా లైఫ్ సైన్స్ కాకుండా వేరే స్ట్రీమ్ నుంచి వచ్చారంటే వద్దు అంటారు. సో కొన్ని సర్టెన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అనమాట. సో వాటి వరకు ఖచ్చితంగా మీరు లైఫ్ సైన్స్ అయినా, ఐటీ అయినా, ఏదైనా కానీ సో వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు రియల్ టైం ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తారు. సో మనకు 15 days లేట్ అవ్వచ్చు కానీ జాబ్ 100% వస్తుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన అతను హైలీ స్కిల్ఫుల్ ఉంటాడు. సో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి మీరు లైఫ్ సైన్స్ వచ్చారు, ఇంకో అతను నాన్ లైఫ్ సైన్స్ వచ్చారు, ఇద్దరు సర్టిఫికేషన్ చేసుకునే వచ్చారు, కానీ మీరు వచ్చిన ఇన్స్టిట్యూట్ లో మీకు రియల్ టైం మెడికల్ రికార్డ్స్ ఏం చెప్పలేదు. సో ఇప్పుడు మెడికల్ రికార్డ్స్ తీసుకొని వచ్చాడు ఇతనైతే. అయితే మీరు ఇంటర్వ్యూ నా దగ్గరకు వస్తే నేను ఇంటర్వ్యూ చేస్తాను కదా, సో మీకు ఎంత నాలెడ్జ్ ఉందో చూస్తా. మీకు ఓన్లీ కోడింగ్ పిక్ చేయడం అవి మాత్రమే తెలుస్తాయి. కానీ నేను అతను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఇంకెంత అంటే, సో అతను ఆల్రెడీ నాకు మెడికల్ రికార్డ్ గురించి కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఓకే ఇతన్ని మనము ఇంకొంచెం ట్రైన్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా కూర్చోబెట్టి వర్క్ చేయించుకోవచ్చు. సో కంపెనీస్ రెవెన్యూ మీదనే కదా, మళ్ళీ మిమ్మల్ని తీసుకొని ఇంకో 15 days ట్రైన్ చేస్తే ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది? 0. అదే అతను తీసుకుంటే day 1 నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అట్లా సో మనం జాయిన్ అయ్యేటప్పుడే ఫస్ట్ చూసుకొని జాయిన్ అవ్వాలి. ఓకే. అండ్ ఈ మెడికల్ కోడింగ్ లో ఫ్యూచర్ అనేది కూడా ఎలా ఉంటుందంటారు?
సో ఫ్యూచర్ ఇందాక చెప్పుకున్నా కదండి, నెవర్ ఎండింగ్. Never అంతే, ఎప్పుడైతే మనకి డిసీజెస్ జీరో అయిపోతాయో ఆ రోజు మెడికల్ కోడింగ్ అయిపోయింది. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 32,000 40,000 డిసీజెస్ ఉన్నాయి. Hmm. ఈ రోజు 70,000, 70,000. ఇంక్లూడింగ్ ప్రొసీజర్స్ కలిపి 1,50,000. మై గాడ్. సో అది అందుకని ఇంకా ఇదైతే ఎవర్ గ్రీన్ ఫీల్డ్, నెవర్ ర్యాపిడ్ గ్రోత్ అసలు. ఓకే. అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు శాలరీలు, నేను స్టార్ట్ చేసినప్పుడు నా కెరియర్ 3,500 నా శాలరీ. ఓకే. సో ఇప్పుడు ఎట్లా ఉంది, లాక్స్. సో ఇది కూడా అంతే, ఇప్పుడు So, వీళ్ళు స్టార్ట్ చేసే వాళ్ళు కూడా 25,000 అట్లా ఉంది. సో బాగుంటది, ఫ్యూచర్ చాలా సో బాగుంటది. మీ ప్యాకేజ్ కూడా చెప్తారా? సో లాక్స్ సింపుల్. ఎస్. ఓకే. అండ్ రీసెంట్ టైమ్స్ లో అయితే టెక్నాలజీ పరంగా మనం ఎక్కువగా వింటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి మెడికల్ కోడింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఎలాంటి మార్పులు తీసుకొని వస్తుందంటారు? ఇది చాలా గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్ గా. సో చాలా మందికి డౌట్ ఉంది, ఇప్పుడు సాఫ్ట్వేర్ లో కూడా రెసిషన్ ఎక్కువైపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. కానీ మెడికల్ కోడింగ్ లో మాత్రం ఆ రెసిషన్ అనేది రాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. బట్ నేను కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ కోడింగ్ అండ్ బిల్డింగ్ సర్టిఫికేషన్ చేశా, అందులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో ఇప్పుడు నేను లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్, నాకు ఏమీ తెలియదు సాఫ్ట్వేర్ గురించి. ఇప్పుడు నేను కనుక ఒక జావా కానీ పైథాన్ కానీ ఒక కోడ్ రాయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ ఐ కెన్ డూ ఇట్. మనం చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు కదా. అదే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ఐటీ ఎంప్లాయ్ అనుకుందాము. సో మీకు మెడికల్ కోడింగ్ గురించి ఏం తెలియదు, మీరు ఏఐని యూజ్ చేసుకొని మెడికల్ కోడింగ్ చార్ట్ చేయలేరు. ఎందుకు చేయలేరంటే ఈ ఏఐని వాడాలన్నా కూడా అతనికి మెడికల్ కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో మెడికల్ కోడింగ్ నాలెడ్జ్ లేకుండా ఏఐని వాడలేరు అనమాట. సో అందుకని ఎవరైతే మెడికల్ కోడర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ ఏఐని యూజ్ చేసుకొని ప్రొడక్షన్, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి డైలీ ఒక 20 చార్ట్లు, అంటే 20 చార్ట్స్ అంటే మెడికల్ రికార్డ్స్, ఒక 20 పేషెంట్స్ మెడికల్ రికార్డ్స్ రివ్యూ చేస్తాం కదా. సో ఇప్పుడు ఏఐ వాడటం వచ్చింది అనుకోండి, 25 to 30 చార్ట్స్ చేయొచ్చు. సో మెడికల్ రికార్డ్స్ అనేది ఇంకొక 30% మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది. సో రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది, అంతేగాని జాబ్ ఎఫెక్ట్ అయితే ఉండదు ఇందులో. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఐటీ ఇండస్ట్రీలో ఒక మిస్కన్సెప్షన్ అనేది కూడా ఉంది. ఏంటంటే ఏ వచ్చిన తర్వాత సో జాబ్స్ అనేది కూడా పోతాయి, మళ్ళీ మనం ఆ టెక్నాలజీ నేర్చుకోవాలి అని చెప్పేసి ఇలా ఉంటాయి. కానీ మెడికల్ కోడింగ్ లో అయితే అలాంటి టెన్షన్ అవసరం లేదనుకుంటా. చాలా అంటే చాలా కూల్. ఆ ఏఐ వచ్చి ఉంటే అతను దాని హెల్ప్ ద్వారా ఇంకొంచెం ఎక్కువ ప్రొడక్షన్ చేస్తారు. సో మనకి వీక్లీ టార్గెట్స్ ఉంటాయండి. సో డైలీ 20 మెడికల్ రికార్డ్స్ రివ్యూ చేయాలి. 5 days కి మనకి 100 మెడికల్ రికార్డ్స్ ఉంటాయి. సో అదే ఈ ఏఐ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే 150 మెడికల్ రికార్డ్స్ చేస్తారు ఫాస్ట్ గా. చేయటం వల్ల ఏమైందంటే ఇన్సెంటివ్స్, మెడికల్ కోడింగ్ లో మీకు ఐటీలో ఎక్కడ ఇన్సెంటివ్స్ ఉండవు కదా, ఎప్పుడు వినుండరు. కానీ మెడికల్ కోడింగ్ లో ఈ ఇన్సెంటివ్స్ అనేవి చాలా హ్యూజ్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎవరైతే కోడర్స్ గా వర్క్ చేస్తారో వాళ్ళు వాళ్ళ టార్గెట్ రీచ్ అయితే వాళ్ళకి శాలరీ మాత్రమే వస్తుంది. వాళ్ళు టార్గెట్ ని బియాండ్ ద టార్గెట్ వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తే, మెడికల్ రికార్డ్స్ ఎక్కువ రివ్యూ చేసి ఎక్కువ కోడ్ చేస్తే దానికి ఏమైందంటే వాళ్ళకి ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ వస్తాయి. కొంతమంది ఇప్పుడు 40,000 శాలరీ అయితే 1 lakh ఇన్సెంటివ్స్ ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అది శాలరీ కన్నా కూడా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు ఇన్సెంటివ్స్. సో ఇలాంటివి వింటూ ఉంటే నాకు కూడా యాంకరింగ్ వదిలేసేసి మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలనిపించేస్తుంటది. చాలా బాగుంటుంది తప్పకుండా. అదైతే ఇట్ వాస్ నైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మరి టెలిమెడిసిన్ అని రీసెంట్ టైమ్స్ లో బాగా వింటున్నాం. మరి టెలిమెడిసిన్ ద్వారా కూడా మరి మెడికల్ కోడింగ్ కి ఏమైనా ఇంపాక్ట్ అట్లా ఏమన్నా ఉంటుందంటారా? ఇంపాక్ట్ ఏం లేదండి, అది కూడా ఒక పార్ట్ అంతే. సో యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ మనకి అక్టోబర్ లో, నవంబర్ లో, డిసెంబర్ లో ఈ బుక్స్ ఇవన్నీ చేంజ్ అవుతా ఉంటాయి అనమాట. మెడికల్ కోడింగ్ లో మనం కోడ్స్ పిక్ చేయడానికి ఒక 3 books ఉంటాయి. ఐసిడి బుక్ అని, సిపిటి అని, హెచ్సిపిసిఎస్ అని 3 books ఉంటాయి అనమాట. సో వాటిని అప్డేట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అంటే కొత్త డిసీజెస్ వచ్చినప్పుడు యాడ్ చేస్తూ ఉంటారు కదా. సో అయితే ఈ పాండమిక్ వల్ల ఏమైందంటే అందరూ హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు. సో క్లినిక్స్ వెళ్ళలేకపోవడం వల్ల వాళ్ళు కొన్ని లిమిట్స్ పెడతారు, కొన్ని క్రైటీరియాస్. అంటే మీరు ఇప్పుడు ఈ రోజు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీరు ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్ళలేరు పాండమిక్ సిచ్యువేషన్ వల్ల. సో మీరు వీడియో కాల్ చేస్తారు కదా. సో వాట్సాప్ లో నుంచి వీడియో కాల్ చేస్తే దానికి అమౌంట్ రాదు మీకు, అంటే డాక్టర్కి అమౌంట్ రాదు. అంటే వాళ్ళు కూడా కొన్ని ఉంటాయి, డాక్సిమిటీ, జూమ్ ఫర్ బిజినెస్, స్కైప్ ఫర్ బిజినెస్, అట్లా కొన్ని సర్టిఫైడ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తేనే, అంటే ఆ టెలిమెడిసిన్ అంటే ఆ ఫోన్లోనే వాళ్ళు మెడిసిన్ ఇవ్వటం కానీ, అట్లా టెలి హెల్త్, టెలి విజిట్, టెలి మెడిసిన్, ఇట్లా రకరకాల మెడికల్ రికార్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ మెడికల్ రికార్డ్స్ రివ్యూ చేసేటప్పుడు మనము అందులో వీడియో, ఆడియో 2 ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తాం. సో 2 ఉంటేనే మనం అది అగ్రి చేయొచ్చు, మనం కోడ్ చేయొచ్చు. అదే ఏదో ఒకటే ఉందనుకోండి, అంటే ఆడియో మాత్రమే ఉందనుకోండి, అది మనకి టెలి
ఆడియో అవుతుంది అనమాట. సో అట్లా ఆడియో విజిట్స్ రావటం వల్ల ఏమవుతుందంటే క్లియర్ గా ఉందా లేదా అనే డౌట్ ఉంటుంది అనమాట. అవును. అంటే ఇతను నిజంగానే అంటే డాక్టర్స్ కూడా కొంతమంది అంటే అందరూ అనట్లేదు, కొంతమంది ఎక్కువ మనీ కోసం అని చెప్పేసి ఇట్లా టెలి విజిట్స్ ఇస్తారనమాట, ఆడియో విజిట్స్. సో ఆడియో ఎవరిదో కాల్ రికార్డింగ్ తీసుకొచ్చి పెట్టేస్తారు. ఓకే. సో అందుకనే మనకి వీడియో ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట. ఆడియో ప్రూఫ్ ఉంటే అతను నిజంగా ఈ పేషెంట్ తోనే మాట్లాడాలా, లేదంటే ఎవరో ఒకళ్ళు రెడీ చేసేసి ఈ ఇన్సూరెన్స్ నెంబర్లు చెప్పు, ఈ పేరు నువ్వు చెప్పు, నీకు ఈ ప్రాబ్లమ్స్ చెప్పు అని చెప్పేసి ముందుగానే ప్రిపరేషన్ చేశారని ఉంటాయి కదా. సో చాలా రేర్ అండి, 0.1% ఉంటారు కొంతమంది ఫ్రాడ్. ఎక్కడో ఒక చోట 0.01%, లాక్స్ లో ఒక 1 or 2 మెంబర్స్ ఉంటారు అంతే. సో దానికోసం అని చెప్పేసి ఈ టెలిమెడిసిన్, టెలి విజిట్, టెలి హెల్త్, టెలి ఆడియో ఇట్లాంటి అన్నిటికీ మనం ఏం చేయాలంటే ఆడియో వీడియో రెండు ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. రెండు ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసి మనం కోడ్ చేయొచ్చు. ఏదో ఒక్కటే ఉంటే అంటే ఆడియో ఉంటే చెయ్యం, వీడియో ఉంటే చేయొచ్చు. మళ్ళీ వీడియో ఉంటే చేయొచ్చు, వీడియో ఎవిడెన్సే కావాలి మనకు ముఖ్యం, మెయిన్ అది దానికోసం. అండ్ ఈ మెడికల్ కోడింగ్ దాంట్లో ఈ జాబ్స్ లో మెయిన్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి ఏమన్నా ఉంటాయా సార్? సో మనకి కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ బాగా ఇచ్చారు. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు. చాలా మంది ఈ పాయింట్ ని కూడా బేస్ చేసుకొని చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పిస్తామని చెప్పేసి అనవసరంగా పిల్లల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసేసి ఎక్కువ తీసుకొని కూడా చివరిలో హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. సో మీకు అందరికీ ఒకే ఒకటి మీ ద్వారా నేను చెప్పగలిగింది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది లేదు. సో దట్ టు ఫ్రెషర్స్ కి అసలు లేదు. ఎక్స్పీరియన్స్డ్ కోరర్స్ కన్నా రిక్వైర్మెంట్ మీద ఏదో 1%, 2% కంపెనీస్ ఉన్నాయి, కానీ ఫ్రెషర్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది లేదు. అసలు ఎవరు ఇవ్వరు కూడా, ఎందుకంటే ఆ మెడికల్ రికార్డు మీరు ఏం చేస్తున్నారు, ఎలా రివ్యూ చేస్తున్నారు అని తెలియదు కదా మాకు. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మా పర్యవేక్షణలో నీట్ గా నేర్పిస్తారనమాట వాళ్ళు. సో వాళ్ళ గైడెన్స్ ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంతా అయిపోయి ఒక 4 years 5 years అన్న ఉంటే నెక్స్ట్ ఓకే మనం ఎవరో సపోర్ట్ లేకుండా అతనే చేయగలడు అనే కాన్ఫిడెంట్ ఉంటే రిక్వెస్ట్ మీద కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ప్రెగ్నెంట్ ఉంటారు, సో వాళ్ళు అన్ని నెలలు రాలేరు. సో 5th month 6th month నుంచి రెస్ట్ తీసుకుంటారు ఇంటికాడ. సో వాళ్ళకి అక్కడ ఉన్నా కూడా బోర్ కొడతా ఉంటుంది. సో కంపెనీ రిక్వెస్ట్ చేసుకుంటారు. సో అలాంటి క్రైటీరియాస్ లో వాళ్ళు కంపెనీ వాళ్ళ సిస్టమ్ అవే ఇస్తారనమాట. సో మన పర్సనల్ సిస్టమ్స్, పర్సనల్ ల్యాప్టాప్స్ లో వర్క్ చేయనియరు. సో వాళ్ళే ఫుల్లీ సెక్యూర్డ్ సిస్టమ్స్ పంపించి చేపిస్తారు. అంటే మెడికల్ కోడింగ్ దానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఏదైనా కానీ మీరు చేసింది కానీ ఏదైనా ఉంటే చెప్పగలుగుతారా? మెడికల్ కోడింగ్ చేసేటప్పుడు చాలా కొన్ని పాయింట్స్ ఉంటాయండి యాక్చువల్గా. ఇప్పుడు మీరు 10th ఇంటర్ వాళ్ళు కూడా మెడికల్ కోడింగ్ చేయొచ్చు యాక్చువల్గా. అంటే ఏంటంటే డయాబెటీస్ కి ఇట్లా కోడ్ పిక్ చేయాలి, దాని బుక్స్ లో ఎట్లా పిక్ చేయాలి. ఇప్పుడు మీకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటుంది, అందులో మీనింగ్స్ చూస్తూ ఉంటారు కదా, యాజ్ ఇట్ ఈస్ గా అట్లానే ఉంటుంది మనకి మెడికల్ కోడింగ్ కూడా. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ యూజ్ చేసిన వాళ్ళకి మెడికల్ కోడింగ్ చాలా ఈజీ. సో ఈ మధ్య ప్రతి ఒక్కరు 8th స్టాండర్డ్ నుంచి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ యూజ్ చేస్తున్నారు. సో అందుకని 10th ఇంటర్ వాళ్ళు కూడా కోడింగ్ చేయగలరు. కాకపోతే ఇందులో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు పేషెంట్ వచ్చేసరికి హాస్పిటల్కి వచ్చింది సివియర్ హెడేక్ కోసం వచ్చాడు. సో హెడేక్ కోసం వస్తే డాక్టర్ ఏం చేశారంటే మొత్తం ట్రీట్మెంట్ చేసి, సో కొన్ని స్కాన్లు, సిటీ స్కాన్ లేదా అదే బ్రెయిన్ కానీ లేదంటే ఎంఆర్ఐ స్కాన్ బ్రెయిన్ కానీ తీసి, సో అతను రిజల్ట్ చూసేసి, సో వచ్చింది మీరు హెడేక్ అమ్మా, కానీ మీకున్నది మైగ్రేన్ అంటారు. సో ఇప్పుడు అతనుకున్న రోగం హెడేకా మైగ్రేనా లేదంటే రెండూనా? ఏంటి మనకి మైగ్రేన్ ఉన్నట్టు. మైగ్రేన్ అనేది డిసీజ్, హెడేక్ అనేది ఏంటి సిమ్టమ్స్, దాని యొక్క సిమ్టమ్. ఇప్పుడు డెంగ్యూ ఉందంటారు, డెంగ్యూ ఉన్నోడికి ఫీవర్ ఉంటుంది కదా, సో దాని యొక్క సిమ్టమ్. సో అట్లనే డయాబెటీస్ ఉన్న వాడికి యూరినరీ ఫ్రీక్వెన్సీ అంటారు, ఎవ్రీ 1 hour or 2 hours యూరిన్ కి వెళ్తుంటాడు. సో అది సిమ్టమ్స్. అట్లా మనకి ఒక డిసీజ్ సిమ్టమ్ రెండు ఉన్నప్పుడు మనం డిసీజ్ నే కోడ్ చేయాలి, సిమ్టమ్స్ కోడ్ చేయకూడదు. అది సో ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, రెండు కోడ్ చేసేస్తారు. సో దాని వల్ల ఏమైందంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇట్లాంటి వెరిఫై చేసినప్పుడు సో ఇదేదో ఫ్రాడ్ చేస్తున్నారు, డాక్టర్ చేపిస్తున్నారేమో అనుకుంటారు. సో డాక్టర్ ఇట్లా రెండింటికి చేయడం వల్ల దానికి ఒక వాల్యూ ఉంటుంది, దీనికి ఒక వాల్యూ ఉంటుంది. సో డాక్టర్ ఏదో ప్లాన్ చేసి చేపిస్తున్నారని చెప్పేసి డాక్టర్ యొక్క రెప్యుటేషన్ పోతుంది. సో దానికోసం అని ఇట్లా వెల్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ని తీసుకొని సర్టిఫికేషన్ వాళ్ళని, సో మనం చెప్పేది అక్కడే ఆ సర్టిఫికేషన్ లో మనం ఏం ట్రైనింగ్ ఇస్తామంటే ఇదే ఇస్తాం అనమాట. సో మీరు ఇట్లాంటి డిసీజెస్ కి ఇవన్నీ సిమ్టమ్స్, సో ఇవి రెండు మీరు ఒకే చోట చూస్తే సిమ్టమ్స్ ని కోడ్ చేయకూడదు, ఓన్లీ డిసీజెస్ మాత్రమే చేయాలి. సో అట్లా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక అతను నీ పెయిన్స్ కోసం వస్తుంది. నీ పెయిన్స్ కోసం వస్తే మీరు ఒకవేళ ఆర్డర్ చేయాలంటే మీరు ఒక డాక్టర్ పొజిషన్ లో ఉంటే ఏం ఆర్డర్ చేస్తారు, ఒక ఎక్స్రే గానీ ఎంఆర్ఐ గానీ సిటీ గానీ ఏ పార్ట్కి ఇస్తారు, నీకే ఇస్తాం కదా. సో ఇప్పుడు నేను ఒక డాక్టర్, నేను బ్రెయిన్ కి ఎంఆర్ఐ రాశా
సో బ్రెయిన్ కి అంటే ఎంఆర్ఐ అనేది ఒక 15,000 రూపీస్ ఉంటుంది. అక్కడ డాలర్స్ లో కూడా ఎక్కువేగా. ఎక్స్రే అంతా 500 రూపీస్. అందులోనూ నీకంటే చాలా తక్కువ ఉంటది, 400 500. అండ్ నీకి ఎంఆర్ఐ అన్నా నీకి సిటీ అన్నా కూడా 2000 3000 లో ఉంటాయి. అదే బ్రెయిన్ కి రాస్తే 10 15,000 అట్లా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు డాక్టర్ ఫ్రాడ్ చేస్తున్నట్లుగా ఇక్కడ అంతే. సో వచ్చిన ప్రాబ్లం ఏమో నీ పెయిన్ కి, అతను ఎందుకని బ్రెయిన్ కి రాశాడు. సో ఇలాంటివి కూడా అంటే ఆ మెడికల్ రికార్డు మనం ఎట్లా చదవాలి, ఎలా అనలైజ్ చేయాలి, సో అతను వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ వచ్చిన ప్రాబ్లం కి సరైన ట్రీట్మెంట్ ఇచ్చాడా లేదా. అందుకని మెడికల్ కోడర్స్ కి ఆల్మోస్ట్ హైలీ నాలెడ్జ్ వచ్చేస్తండి. సో వేరే ఐటీ వాళ్ళు కూడా ఇందులో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఫాదర్ ఏదైనా టాబ్లెట్లు ప్రిస్క్రిప్షన్ చూస్తే సో ఇదెందుకు వాడుతున్నావు, నీకు బీపీ ఉందా, నీకు షుగర్ ఉందా, డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. సో అంటే అంత నాలెడ్జ్ వస్తుంది అనమాట. మనం రియల్ టైం మెడికల్ రికార్డ్స్ చూస్తాం కదా, డైలీ ఇదే పని కదా. సో డైలీ 30 to 40 పేషెంట్ మెడికల్ రికార్డ్స్ చూస్తున్నాము. అంటే ఏంటి, అంత రివ్యూ చేసినప్పుడు ప్రతి ఒక్కటి మనం చదువుతాం అనమాట. సో మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఒకటే స్పెషలిస్ట్ ఉంటాడు, కార్డియాలజీ లేదంటే పల్మాలజీ లేదంటే న్యూరాలజీ నెఫ్రాలజీ. మనం మల్టీ స్పెషాలిటీ. మెడికల్ కోడర్కి అన్ని స్పెషాలిటీస్ గురించి అర్థమవుతుంది. సో అది కూడా చాలా మంచి బెనిఫిట్ అనమాట ఇందులో. ఓకే, యూజువల్ గా అయితే మీరు చెప్పిన దాని తగ్గట్టు అయితే మెడికల్ కోడర్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలంట అంతే. ఓకే, మెడికల్ కోడింగ్ నేర్చుకునేటప్పుడు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి కదా, సో మరి ఏది చేస్తే బెటర్ అంటారు? సో మనకి ఆన్లైన్ సర్టిఫికేషన్స్ అంటే సర్టిఫికేషన్ అనేది మనం ఫిజికల్ గా వెళ్ళి ఎగ్జామ్ లో రాయాల్సిందే. ఉంటాయి ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి మనకి హైదరాబాద్ లో వచ్చేసరికి 3 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. సో డైలీ ఎగ్జామ్స్ జరుగుతాయి అనమాట. సో అలా కాకుండా ట్రైనింగ్ అనేది ఉంటుంది కదా, ట్రైనింగ్ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఇప్పుడు ఐటీ చేసే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఉదయం పూట ఏమో పైథాన్ క్లాసులకు అటెండ్ అవుతారు, ఆఫ్టర్నూన్ ఏమో జావా అని చెప్పి ఇంకోటి చూస్తుంటారు. సో మెడికల్ కోడింగ్ అట్లా కాదు. సో వాళ్ళు డెడికేటెడ్ గా చేయాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఆఫ్లైన్ వచ్చినా ఆన్లైన్ వచ్చినా హార్డ్లీ 2 hours ట్రైనింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఇంకొక 4 hours కూర్చొని ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే అంత ఈజీగా ఉండదు. మీకు నార్మల్ గా ఇప్పటి వరకు మీరు చదివిన ఎడ్యుకేషన్ లో పాస్ పర్సెంటేజ్ ఎంత అండి? యావరేజ్ పర్సెంటేజ్ ఎంత వస్తే మీరు పాస్ అని చెప్తారు? 35% వస్తే పాస్, లేదంటే ఫెయిల్. ఇక తర్వాత ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనే డిస్టింక్షన్ అని ఉంటాయి కదా. సో మెడికల్ కోడింగ్ లో వచ్చేసరికి 70% పాస్ మార్క్. 70% డిస్టింక్షన్. 70 వస్తే పాస్, లేదంటే ఫెయిల్ అంతే. సో అట్లా రావాలంటే మనకి అడిగేది 100 క్వశ్చన్స్, 4 hours టైం. ఇది ఓపెన్ బుక్ ఎగ్జామ్, బుక్ లో చూసి కాపీ కొట్టడమే. కానీ అంత టైం ఉండదుగా. టైం చాలదు. మనకు ఉన్నవేమో 1,50,000 చేంజ్ ప్రొసీజర్స్ అండ్ డయాగ్నోసిస్ కోడ్స్. అందులో నుంచి 100 మాత్రమే అతను క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ 100 ఎట్లా పిక్ చేయాలి? సో టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేడ్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో అట్లా ఎవరైతే ఎక్కువ మాక్ ఎగ్జామినేషన్స్ రాస్తారో సో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇట్లా మాక్ ఎగ్జామినేషన్స్ ఎవరు ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకోవాలి. అది ఆన్లైన్ అవ్వనివ్వండి, ఆఫ్లైన్ అవ్వనివ్వండి, అది సెకండరీ థింగ్. సో మనం కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఫస్ట్ క్రైటీరియా ఇదే. ఫస్ట్ మీరు ఎన్ని మాక్ ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళు ఒక 30+ మాక్ ఎగ్జామినేషన్స్ అన్నారంటే చూస్ చేసుకోవచ్చు. ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ మనం లిస్ట్ అవుట్ చేసుకుంటాం అనమాట. సో హార్డ్లీ 3 or 4 ఉంటాయి అంతే, అట్లా 30+ ఉంటాయి. ఆ నెక్స్ట్ వచ్చేసరికి రియల్ టైమ్ ట్రైనింగ్స్ మీ దగ్గర ఉందా లేదా. ఓకే, అది. సో ఇట్లా ఉన్న ఇన్స్టిట్యూట్స్ లో కూడా మీరు ఫిల్టర్ అవుట్ చేస్తే 1 or 2 వస్తుంది అంతే. హార్డ్లీ టూ అంతే. ఇక సో అందులో ది బెస్ట్ చూసుకొని మనం జాయిన్ అయిపోతాం. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? పేమెంట్. అంటే ఎవరు తక్కువ ఛార్జ్ చేస్తున్నారు, ఎవరైనా అదే ఆలోచిస్తారు కదా. సో మనకి ఇవి 2 ఫెసిలిటీస్ ఉంది, ఆన్లైన్ అవ్వనండి, ఆఫ్లైన్ అవ్వలేమండి. 30+ మాక్ ఎగ్జామినేషన్స్ అండ్ రియల్ టైమ్ చార్ట్స్ నేర్పించే వాళ్ళ దగ్గర జాయిన్ అయితే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. నైస్ సార్, మంచి సజెషన్స్ అయితే ఇచ్చేశారు. సో మెడికల్ కోడింగ్ మీద మా ప్రేక్షకులకు అయితే ఎవరైతే చెయ్యాలనుకుంటున్నారో అండ్ మెడికల్ కోడింగ్ అంటే ఏంటో అని డౌట్ ఉన్న వాళ్ళకి కూడా మరి చక్కటి సమాధానాలు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద సుమన్ ఐటీ టీవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో గైస్, మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, ఆ మెడికల్ కోడింగ్ని నాన్ ఐటీ వాళ్ళైనా కానీ మరి లైఫ్ సైన్స్ అయిన వాళ్ళైనా కానీ ఎవరైనా చెయ్యొచ్చు అని చెప్పేసి చక్కటి సమాధానాలు మన గెస్ట్ జగదీష్ గారు ఇచ్చారు. సో ఇది ఇవాల్టి మన సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్ షో. మరొక షోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.